ఇది వచ్చేసి ఒరిజినల్ ఆత్రేయపురం పూతరేకులు కదా. నెల్లూరులో ఒక సాధారణ బేకరీకి వెళ్ళేసి అక్కడ ఆత్రేయపురం పూతరేకులు అని చాలామంది అమ్ముతుంటారు కదా. ఒకసారి ఆ టేస్ట్ దీని టేస్ట్ కంపేర్ చేసి మీకు చెప్పేస్తాను. ఆత్రేయపురం పూతరేకులు అయితే తీసుకున్నాము. అక్కడ టేస్ట్ ఎలా ఉందో రూమ్కి పోయి చెప్పేస్తా, చూద్దాం. ఇప్పుడు మన చేతిలో మనకు రైట్ సైడ్లో ఉండే ఆత్రేయపురం ఒరిజినల్ పూతరేకులు అనమాట. ఇది వచ్చేసి మన నెల్లూరులో దొరికింది, నెల్లూరులో ఒక బేకరీలో దొరికింది. ఒకసారి రెండు దాన్ని టేస్ట్ ఎలా ఉందో చెప్దామా. ఆత్రేయపురం పూతరేకులు, ఈ ఒరిజినల్ ఆత్రేయపురం పూతరేకులు. ఇప్పుడు ఒరిజినల్ ఆత్రేయపురం పూతరేకుల్ని టేస్ట్ చేసి రివ్యూ చెప్దాం. బాగుంది మామ. ఇప్పుడు నెల్లూరులో తయారు చేసే చెప్దాం. ఇది నెల్లూరులో ఒక బేకరీలో దొరికిన ఆత్రేయపురం పూతరేకులు అనమాట. ఒకసారి దీని టేస్ట్ కూడా చెప్తామా. ఇది మొత్తం బెల్లం ఉంది మామ. ఇప్పుడు దానికి ఒరిజినల్ దానికి దీనికి తేడా అంటే అసలుకి ఇది అసలు బాగాలేదు మామ. అది తినేటట్టు అంటే అసలు తినాకండి, ఇదేం బాగాలేదు. అది చాలా బాగుంది, ఏం చేద్దాం తప్పదు.